ఏ టోపీ, నువ్వు దిగాల్సింది ఇక్కడ దిగు. దిగలే. దిగుతున్నా. ఊరొచ్చిందని తెల్లారి నా ప్రాణం తీసావు. ఇదే నీ ఊరు, వెళ్ళు. రైట్ రైట్. తెలిసి అడుగుతావేంటి అంత దూరం నుంచి వచ్చి? కొట్టాను, గట్టి కొట్టాను. ఎంత పెద్ద ఊరు. నిన్ను కూడా కొట్టాను, గట్టి కొట్టాను. మళ్ళీ బాగుంది. నయం నాకు చూడలేదు. ఇదిగో అబ్బాయి, బొండం ఎంత? 5 రూపాయలు. అయ్యో, మా ఊళ్ళో 10 రూపాయలేనంట. మా అమ్మ అప్పుడే చెప్పింది, పట్నం వెళ్తే అందరూ నిన్ను మోసం చేసేస్తారని. నేను 10 రూపాయలు ఇస్తాను. అట్టగే మీ అమ్మ చెప్పిందన్నారుగా, 10 రూపాయలు ఇవ్వండి. అది ఇంతకీ మీకు చిన్నది కావాలా పెద్దది కావాలా? సరే, 10 తీసుకోవాలి. 10 తీసుకుంటాను బాబు, తాగండి. ఉండు, నేను డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవాలని మా అమ్మ చెప్పింది. అవునవును. 10. తమ్ముడు, నిన్నెక్కడో చూసినట్టుందే. అందరూ నేను చిరంజీవిలా ఉన్నానంటారు, మీరు కూడా పప్పులో కాలేశారు. అమ్మన్ని కమ్మన్ని దెబ్బ. అబ్బా, ఏ ఊరు మందే? మా ఊరు. మనూరు. మా ఊరు. మనూరు. మా ఊరు. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. ఎన్నాళ్ళైంది నేను చూసి. అసలు చూడలేదు. తమ్ముడు, బాగుంటాను తాగుతావు అన్నయ్య. వద్దమ్మా, నీ పేరు చూస్తుంటే చాలా మంచోళ్ళగా ఉన్నావు. నీకు ఈ ఊళ్ళో ఏ సాయం కావాలన్నా సరే, ఆ ఇల్లు కనబడుతుందా? ఇల్లు. దాని మీద శూలం కనబడుతుందా? శూలం. దాని మీద కూకుని అన్నయ్య అని పిలు, వచ్చేస్తాను. సరే, ఓకే తమ్ముడు. ఈ ఊళ్ళో దొంగలున్నారు, జాగ్రత్త. వస్తానే. మంచి అన్నయ్య. నా డబ్బులు, అన్నయ్య డబ్బులు నొక్కేశాడు. డబ్బులు పోయి ఆకలేస్తుంది. ఇది కూడా నొక్కేస్తాడేమో. పట్నంలో అందరూ నొక్కుతున్నారు. తమ్ముడు, నేను నీ తమ్ముడిని కాదు, నువ్వు నా అన్నయ్య కాదు, నేను నిన్ను కౌలించుకోను. కౌగిలించుకోవా? నువ్వేమైనా ఆడపిల్లవా నన్ను కౌగిలించుకోవడానికి? ఏ ఇదేమిటయ్యా ఇంత నీరసంగా ఉన్నావు? భోజనం చేయలేదా? ఇంత మిట్ట మధ్యాహ్నం అయింది, ఇంకా భోజనం చేయలేదా? ఇదిగా మా ఆవిడ లేదు, కనీసం రోజుకు ఒకరికైనా భోజనం పెట్టకపోతే తను నిద్రపోదు, నన్ను నిద్రపోనివ్వదన్నమాట. అంటే మన ఇద్దరు ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చా? ఇంటిదాకా ఎందుకే వెళ్ళడం, ఇక్కడికి తెప్పించేస్తా. సరే. నువ్వు పండుకోతి అని అరిచావనుకో, తను పుడ్డు పట్టుకొచ్చేస్తుంది అనమాట. పండుకోతి అలా కాదు, కళ్ళు మూసుకుని అరవాలి. ముయ్యి. ఇదిగో నా కళ్ళు కాదు, నీ కళ్ళు ముయ్యి. సరే, మూచాను. నీ చేతులతో నీ కళ్ళు మూసుకోవాలి. నా చేతితో నా అర్థమైపోయిందిగా. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ? ఇల్లు బిగ్ ప్యాలెస్, మై హౌస్. అదా? యా. చూలాలు ఏం లేవుగా? చూలాలు బల్లాలు మా ఇంట్లో ఉండవు, అలా గోడందుకు వచ్చేయడమే. అరవచ్చా? అరు కమాన్, కళ్ళు మూసుకున్నావా? రెడీయా? రెడీ, 1 2 అరు. పండుకోచి భోజనం వచ్చిందా? Stupid, idiot, fool. Why did you call me Pandu Koti? ఎందుకు కొట్టారు? చంపేస్తాను. కొడతారు, అడిగితే చంపేస్తానంటారు. ఏం పట్నమో ఏమో. నొక్కేసి ఇది కూడా నొక్కేసి. నా దగ్గర డబ్బులు లేవు, ఆకలిగా ఉంది. వాణి నువ్వు పెళ్లిళ్ళు బ్రోకర్వి కదూ? బ్రోకర్ అనక్కర్లా, పెళ్లిళ్ళు కుదిరిస్తుంటానంతే. అదే, ఆ పని మీదే ఈ ఊళ్ళో మా నాన్నకి సంబంధం చూద్దామని వచ్చావు కదూ? అవును, తప్పేంటి? మీ నాన్నకి మంచి వయసుంది, డబ్బుంది, భార్యను చక్కగా చూసుకోగలిగిన మంచి మనసుంది. నాకు ఒక కారుంది,
దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఇక ఈ రోడ్ కనిపిస్తుంది కదా, అవును, నువ్వు ఇలా వెళ్తుంటావు, ఆ వైపు నుంచి నా కారు వస్తుంటది, బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది. ఓ చుప్పా చుప్పా ఢమా ఢిమిడ్ భిషా. ఆ భిష దానికి అర్థమైంది బాబు. జస్ట్ యాక్సిడెంట్. నువ్వు శాశ్వతంగా పైకి పోతావు, నేను టెంపరీగా జైలుకి వెళ్తాను. మా నాన్న పెళ్లి అయిపోద్ది, నేను డిసైడ్ చేసుకున్నాను. ఏంటి? యా, నేను శాశ్వతంగా పైకి పోతానా? వెళ్ళిపోతావు. నువ్వు టెంపరీగా జైలుకి వెళ్తావా? వెళ్ళిపోతాను. నువ్వు ఇలాగే డిసైడ్ చేసుకున్నావా బాబు? ఎస్, అలాగే డిసైడ్ చేసుకున్నాను. అయ్యయ్యయ్యో. మా నాన్న పెళ్లి కుదిరిచ్చి పైకి పోతావు, ఆ మాట మర్చిపోయి నీ పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉంటావు. డిసైడ్ చేసుకో. ఆ? ఇంతకి విషయం తెలుసా? ఏమిట్రా? నీ ముద్దుల కొడుకు పెళ్లి చేసుకున్నాడంట. ఇంకెవరు? నీ సుపుత్రుడు మా నాన్న. నిజంగానా? నువ్వు నేను అడ్డుపడతావేమో అని భయపడి గప్చుగ్గా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. మా టాక్సీ స్టాండ్ లో ఎవరు నేల మీద ఉమ్మేలేదు, నా మొహం మీద ఊసేశారు. ఏంటన్నయ్య, నాన్న పెళ్లి చేసుకున్నాడా? అదిగో పెళ్లి కొడుకు దిగబడ్డాడు చూడు. నా కడుపుని చెడబుట్టావు కదరా నికృష్టుడా. నీకో పెళ్లికి ఎదిగిన కూతురు, పెళ్ళేడు దాటిన కొడుకు ఉన్నారన్న జ్ఞానం ఉందా అసలు? వాళ్ళని వదిలేసి టింగురంగా అంటూ నువ్వు పెళ్లి చేసుకొస్తావా? ఎందుకురా మనిషి జన్మెత్తావు? ఛీ! ఓ పెళ్లి కొడక, చూసావా నాయనమ్మా? ఒరే నా కొడక అని నువ్వు పిలిస్తే నీ అంక చూడలేదు, పెళ్లి కొడక అని పిలిస్తే గర్వంగా చూస్తున్నాడు. కొవ్వు కొవ్వు పెరిగి ఉందిగా తాతలు సంపాదించిన లప్ప. ఆ రూపాయలే పైసలే తప్ప సిగ్గు శరం మానం అభిమానం ఏవి అక్కర్లేదు మనకే. చిచి, ఇట్లాంటి మనిషికి కొడుగ్గా పుట్టాని చెప్పుకోవడం కంటే వెయిట్ చూసుకునే మిషన్ కి పుట్టాని చెప్పుకున్నా కాస్త వెయిట్ ఉంటుంది. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా ఇద్దరు తెగ కూస్తున్నారు. రే నేనే ఒళ్ళు కొవ్వెక్కి చేసుకోలేదురా ఈ పెళ్లి. చూడరా నీ తమ్ముళ్ళని చెల్లెల్ని చూడు, కౌరవ సంతానాల కనిపారేసింది మీ అమ్మ. వీళ్ళ ఆలనా పాలనా ఎవరు చూస్తారు? ఈ ముసలి దానికా ఓపిక లేదు, నీకు తీరిక లేదు. అందుకే వీళ్ళకు అమ్మొస్తుందని చేసుకున్నాను. ఆపవాయ పెద్ద మనిషి, వాళ్ళని చూసుకోవడానికి పిన్న తల్లే కావాలా? వదిలింటే సరిపోదా? నాకు పెళ్లి చేస్తే ఆ వచ్చేది వీళ్ళు చూసుకోదా? ఒరే నీకు పెళ్లి చేస్తే ఒక చిన్నపిల్ల ఇంటికి వస్తుంది, అందుకనే కాస్త పెద్ద పిల్లని తీసుకొచ్చాను. ఓహో, ఎంత పెద్దవాళ్ళైతే ఇంటిని అంత బాగా చూసుకుంటారనమాట. మరి నాయనమ్మకి చేయలేకపోయా పెళ్లి? ఆ వచ్చే ముసడు అందరినీ హోల్సేల్ గా చూసుకోడు కదా. నీ నోట్లో నోరట్ల నా వల్ల కాదురా. ప్రీతి బయట కారులో మీ అమ్ముంది, వెళ్ళి తీసుకురామ్మా. అమ్మా అది నీ డబ్బు కాసిపడొచ్చిన రంగుల బొమ్మరా. రా అన్నయ్య, పిన్ని తీసుకొద్దాం. ఛే! మన అమ్మ దేవతే, ఆ దేవత స్థానంలో వచ్చే ఈ దయ్యం ముఖం ఈ జన్మలో చూడండి.